మాటల్లో చెప్పలేను. సుబ్రహ్మణ్యం 2 రోజులు లీవ్ భలే ఎంజాయ్ చేసినట్టున్నావే. ఎలా గడిచిపోయిందో నాకే తెలీదు. అవును, నువ్వు ఎప్పుడు గీస్తావు? ఏదో మాట వరుస కన్నాను, నిజమా ఏంటి? మాట తప్పేవాళ్ళ మహా చెడ్డ చిరాకు. నాకు చాలా చిరాకు. అలాంటి వాడు క్షమించకూడదు సార్, నలుగురిలో పెట్టి కడిగేయాలి. అవును, ముఖ్యంగా నీలాంటి వాళ్ళని. నేనేం చేశాను సాయిరామ్? మీ ఆవిడికి రోగం, నీకు మహామాయి రోగం. డిస్మిస్ చేశాను పో. సాయిరామ్, లీవ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళారా? క్రికెట్ మ్యాచ్ చూడడానికా? క్రికెట్ మ్యాచా? నేను నిన్ను చూశాను, హాయిగా బీర్ తాగుతూ సిగరెట్ కాలుస్తూ డప్పు వాయిస్తూ. అప్పుడు నేను ఏ రంగు చొక్కా వేసుకున్నాను? ఎర్రగా డేంజర్ మార్క్ రంగు. అది మా తమ్ముడు సార్, అచ్చం నాలాగే ఉంటాడు. నోరు పోయి, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చంపేస్తాను. మిమ్మల్ని బురుడి కొట్టించి మీతో సెలవు సంపాదిస్తాను మాతో పందెం కట్టాడు సార్. అవును సార్. కడతాడు. పిల్లలు కలవండి, కొంచెం దయ చూపించండి సాయిరామ్. ఇంకెప్పుడు అబద్ధాలు ఆడవు కదా? ఆడండి సాయిరామ్. బాబాను వెటకారం చేయగలరు సాయిరామ్. అయితే నీకు ఇంకో 2 రోజులు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇక్కడి నుంచి నడుచుకుంటూ షిరిడి వెళ్లి బాబా క్షమాపణ చెప్పుకోవడానికి. నడుచుకుంటానా? నడుచుకుంటూ షిరిడీనా? బా ఛ, ఏంటండి వెతుకుతున్నారు? ఏం లేదు, కొన్ని సీడీలు ఇక్కడ పెట్టాను. ఈ ఇంట్లో ఏది పెట్టిన చోట ఉండదు కదా. పెట్టిన చోట ఉండదు కదా. ఎప్పుడు హడావుడి చిరాకు. బంగారం లాంటి విగ్రహం పగలగొట్టావు కదరా. అని అది ఎంతో ఇష్టపడి బావగారు షిరిడి నుంచి తెచ్చిన విగ్రహం గురువారం పూట పగలగొట్టారు కదండి. పొరపాటున ఏదో చెయ్యి తగిలి పడిపోయింది, దానికి అంత ఫీల్ అయిపోవాలా? ఆ విగ్రహం అంటే నాకు ప్రాణం రా. ఏం అశుభం జరుగుతుందో ఏమో. ఏంటన్నయ్య నువ్వు మరీను? నీ ప్రాణానికి ప్రాణమైన వదిన చచ్చిపోయినప్పుడే నువ్వు అంత ఫీల్ అవ్వలేదు. ఆ పగిలిపోయింది ఒక ప్రాణం లేని బొమ్మ. ఆ ముక్కలవతలు పారేసి ఇంకో బొమ్మ తెచ్చుకుందాం. బాబా బొమ్మకున్న విలువ నీకు తెలియదురా. అమ్మ చనిపోతున్నప్పుడు నువ్వు నెలలు బిడ్డవి. నిన్ను మీ వదిన చేతిలో పెడితే మీ వదిన బాబాని వేడుకుంటూ నీకు సాయి కిరణ్ అని పేరు పెట్టింది. ఆ పేరుకు విలువ లేకుండా చేస్తున్నావు. వదిన నాకు బాబా పేరు పెట్టుండొచ్చు, అంత మాత్రం నేను భక్తుడైపోవాలని రూల్ ఏమైనా ఉందా? కానీ వదిన నాకు దేవత. నేను కళ్ళు తెరిచిన దగ్గర నుంచి వదిన నాకు తల్లి. ఆ తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఆఫ్టర్ ఆల్ ఒక ప్రాణం లేని బొమ్మ పగిలిపోయినందుకు ఇంత రాద్దాంతమా? ఏంటనయ్య మీరు మరీను? అలాగా ఎంత పని చేసావన్నయ్య? ఈ బాబా భక్తితో నీకు రాని మతి పోతోంది. ఇది ప్రాణం లేని వచ్చే బొమ్మేగా. వదిన చచ్చిపోయినా ఆవిడ నా హృదయంలో బతికే ఉంది. అలాగే బాబా సజీవంగా లేకపోయినా కొన్ని కోట్ల మంది గుండెల్లో గుడి కట్టించుకున్నాడు. అన్నయ్య, వదినికి ఆ బాబా బొమ్మకి తేడా లేదా? నా దృష్టిలో 2 ఒకటే. మనసులో భావం ముఖ్యం, ప్రాణం ఉన్నా లేకపోయినా ఆరాధన ముఖ్యం. ఎప్పుడు లేని బావగారిని ఎదిరించి ఆయన మనసు కష్టపెట్టారు కదండి. శాంతి, వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. అంత అయోమయంగా ఉంది. వదిన, నన్ను క్షమించు. శాంతి, 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 ఏమైంది? ఏంటి శాంతి రక్తం?
ఇట్ ఈస్ నాట్ ఏ హ్యాపీ సిచ్యువేషన్. ఐ సే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. కూర్చోండి. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? ప్రమాదం అంటే చెప్పండి. అది అది బ్లడ్ క్యాన్సర్ అండి. ఇది లుకేమియా అంటారు. దీన్నే వైలార్ లుకేమియా అని కూడా అంటారు. ఆ లుకేమియాలో ఇది సీరియస్ కండిషన్ అన్నమాట. ఇంతవరకు ఆరోగ్యంగానే ఉంది కదా డాక్టర్? ఈ జబ్బు లక్షణాలు తొందరగా బయటపడవు. బయట పడే లోపలే ఈ జబ్బు చాలా సీరియస్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అది ఈ జబ్బు లక్షణం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ఈ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడిందే. అయినా ఈ ట్రీట్మెంట్ కొన్ని స్పెషల్ సెంటర్స్ లోనే జరుగుతుంది. అయినా మేం ప్రయత్నం చేసినా కూడా ఫలితం ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక్కసారి జబ్బు వస్తే తగ్గే అవకాశాలు మాత్రం చాలా తక్కువ. కిరణ్, ఊరుకో. శాంతికి ఏం జరగదు. మళ్ళీ మామూలు మనిషిగా మన ఇంటికి వస్తుంది. రాదు. ఆ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారన్నయ్య. బాబా చెయ్యి అందిస్తాడ్రా. మీ బాబా మీద నాకు నమ్మకం లేదన్నయ్య. నా మాట విని బాబా అని నమ్ము, నీకు మంచి జరుగుతుంది. ఏంటన్నయ్య, ఏం మంచి జరుగుతుందన్నయ్య? అనుక్షణం బాబా బాబా అంటూ ఆయన సేవలోనే ఉండే నీకు వదిన్ని దూరం చేశాడు. 24 గంటలు బాబా బాబా అంటూ పిచ్చిదానిలో తిరుగుతున్నా శాంతి. అలాంటి శాంతి తీసుకెళ్లిపోతున్నాడు. నిజంగా బాబా అనేవాడు ఉంటే హృదయం లేని కఠినాత్ముడు అన్నయ్య. నీకున్న బాధలో ఏదేదో మాట్లాడుతున్నావు. యాక్సిడెంట్ లో కాళ్ళుపోయిన మీ వదిన బతికుంటే జీవితాంతం నరకం అనుభవించేది. ఆవిడ్ని తీసుకెళ్లి మంచి పనే చేశాడు బాబా. నిత్యపారాయణం జరిగే మన ఇంట్లో దీపాన్ని ఆర్పేసే కఠినాత్ముడు కాదురా బాబా. ఏమో అన్నయ్య, నాకు ఆ నమ్మకం ఉంది. ఏదేమైనా నీ ఓదార్పు మాటలే నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి అన్నయ్య. What a pleasant surprise. All the reports are normal limits. ఏమంటున్నారు డాక్టర్? అంటే ఇట్స్ అన్బిలీవబుల్. ఇట్స్ ఎ మిరాకిల్. ఆల్ ది రిపోర్ట్స్ ఆర్ నార్మల్. కంగ్రాట్స్ డాక్టర్. అంటే నా శాంతి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. రిపోర్ట్లు చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారన్నయ్య. దైవశక్తి ముందు మానవ మేధస్సు తల వంచాల్సింది. ఈ అనంత విశ్వంలో భూమి ఎంత, అందులో మనమెంత, మనకున్నదెంత, అంతా బాబా దయరా అన్నయ్య. బాబా, ఇంతకాలం అజ్ఞానంలో పడి అంధకారంలో ఉన్నాను. నా కళ్ళు తెరిపించావు, నా శాంతిని బ్రతికించావు. నేను బ్రతికున్నంత వరకు నీ పాదాలు వదలను. బాబా గురించి తెలుసుకోవాలనుంది, చెప్పన్నయ్యా. నేను చెప్పడం కాదురా, ఈ గ్రంథం పారాయణం చెయ్యి. అలాగే అన్నయ్య.